యూట్యూబ్లో అటెండ్ అయినటువంటి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ సైన్స్ సంధి వేళ కొన్ని మంచి విషయాలు మనం ముచ్చడించుకుందాం. సంపద రహస్యం 5 అన్న టాపిక్లో మీ ముందుకు వచ్చాను. ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ గమనించండి. మీ కుటుంబంతో విలువైన సమయం గడుపుతూ సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అదనపు ఆదాయం సంపాదించాలి అనుకుంటున్నారా? మీరు ఆర్థిక స్వేచ్ఛ పొందాలి అనుకుంటున్నారా? ఎటువంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా? అప్పులు పోయి మీ కుటుంబానికి సంపద పెంచాలి అనుకుంటున్నారా? మీతో పాటు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్, మీ నైబర్స్కి మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఆలోచన మీకుందా? రైట్. ఇదే టాపిక్ని ఇంగ్లీష్లో కూడా మీ ముందు ఇక్కడ ఉంచాను. మళ్ళీ నేను రిపీట్ చేయడం కన్నా ఎస్ ఆర్ నో అని చాట్ బాక్స్లో మీరు ఆన్సర్ తెలియజేయండి. నేను అడిగిన ప్రశ్నలన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. డూ యూ వాంట్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ గివ్ దెమ్ గ్రేట్ లైఫ్? Do you want to utilize your free time to earn extra income? You are thinking for financial freedom? Do you want to establish your own business without investment? Do you want to free from debts and make wealth for your family? Do you want to become an entrepreneur? To give best opportunity for others? ఇఫ్ ఎస్ టైప్ ఎస్ అని టైప్ చేయండి. ఎస్ 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 అందరూ యాక్టివ్గా ఉన్నారా? ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఎస్ అంటే 45 minutes మనం ముందుకెళ్దాం. నో అన్న వాళ్ళు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి. రైట్. ఎస్ అన్న వాళ్ళకే ఈ ప్రోగ్రామ్. సో మీరందరూ ఎస్ అని టైప్ చేశారు కాబట్టి నెక్స్ట్ సబ్జెక్ట్లకి మనకు ముందుకెళ్దాం. మీరు నేను కలిసి జర్నీ చేద్దాం ఈ 45 minutes. ఫ్రెండ్స్, కొత్తగా అటెండ్ అయిన వాళ్ళ కోసం ఒక సబ్జెక్ట్ అడుగుతున్నా, ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ద 8 types ఆఫ్ వెల్త్. ఈ భూప్రపంచంలో ఎస్పెషల్లీ భారతదేశంలో జీవిస్తున్నటువంటి వాళ్ళకి 8 రకాల వెల్త్లు అవసరం. అందులో ఇన్నర్ వెల్త్, ఫిజికల్ వెల్త్, ఫ్యామిలీ వెల్త్ అండ్ సోషల్ వెల్త్, కెరీర్ వెల్త్, ఎకనామిక్ వెల్త్, సర్కిల్ ఆఫ్ జీనియస్ పర్సన్స్తో కలిసి ఉండడం, అడ్వెంచర్ ఆఫ్ సక్సెస్ వెల్త్, ఇంపాక్ట్ వెల్త్. ఇలా 8 రకాల వెల్త్లు ఉన్నాయి. ఇందులో మీకు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు 8 ఉన్నాయి కదా, ఆ డిజిట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక డిజిట్ మీకు ఏది అవసరం అనేది నాకు అర్థమైతే ఈ 8లో ఎక్కువ మంది అడిగింది కెరీర్ హెల్త్ అండి. ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఫ్యామిలీ హెల్త్ గురించి అడిగారు. థర్డ్ ప్లేస్లో ఇన్నర్ వెల్త్ గురించి అడిగారు. బట్ ఇక్కడైతే మీరు ఈరోజు పార్టిసిపేట్ చేయడం వల్ల 8 దొరుకుతాయి. 8 దొరికే ప్లేస్ని మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో, ఆ సీక్రెట్ని మీకు షేర్ చేద్దామన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సీక్రెట్ ఏంటి, సంపద రహస్యం 5 ఏంటి అనేది మేము ముందు పెడుతున్నాను. బిఫోర్ దట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది? ప్రజెంట్ సిచ్యువేషన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందని చాలా ఎగ్జాంపుల్స్ మీతో డిస్కస్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఓన్లీ 1 ఎగ్జాంపుల్ మీతో మాట్లాడుతున్నాను. అది కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరమైంది, ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటిది గోల్డ్ ప్రైస్ మనం గమనిద్దాము. మిగతా విషయాలన్నీ అర్థమైపోతాయి. గోల్డ్ని బేస్ చేసుకుని మిగతా ప్రోడక్ట్ ప్రైసెస్ అన్నీ కూడా మనకు ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖర్చులు అనేటివి గోల్డ్ని బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి 1964 నుంచి మనం మాట్లాడదాం. ఎందుకు 1964 నేను సెలెక్ట్ చేసుకున్నానంటే అప్పటికి 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో కొంతమంది ఉంటారు. ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారని నా ఉద్దేశం. అందుకోసం అక్కడ మాట్లాడుతున్నాను. లైవ్లో చూసి ఉంటారు. 1964లో 10 grams గోల్డ్ జస్ట్ 63 రూపీస్ 0.25 ఉంది. బాగా ఆలోచించండి. 1964లో 10 గ్రాముల గోల్డ్ 63 రూపాయలు అండి. అక్కడి నుంచి మీరు గమనించండి 65 ఎలా ఉంది, 66, 67 అలా 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 మనము
74కి వచ్చేటప్పటికి 500 అయింది. అంటే 10 ఇయర్స్లో దాదాపు 9 టైమ్స్ పెరిగింది. 84 చూద్దాం మళ్ళీ మనం అన్ని గమనించడం కన్నా. 84కి వచ్చేటప్పటికి 1970 రూపీస్ అయింది. 4 టైమ్స్ పెరిగింది ఇంచుమించు. 94 చూద్దాం. 94కి వచ్చేటప్పటికి అక్కడి నుంచి అక్కడికి చూడండి, మీరు గమనించండి, 2000 రూపీస్ అనుకుందాం ఇక్కడ 84లో. ఇక్కడికి దాదాపు డబల్ దాన్ అబౌవ్ పెరిగింది. 2004 నియర్ అబౌట్ 6000కి వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ప్రైస్ చూస్తే 49,000 చేంజ్ ఉంది. 49,980 రూపీస్ ఉంది. ఎందుకు ఈ పాయింట్ నేను డిస్కస్ చేస్తున్నానంటే బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఒక మామూలు ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ ఖర్చుల కన్నా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ ఇంటూ 2 పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి చోట 64 దగ్గర కానించి ఈ రోజు వరకు ఇంటూ 2 అంటే 20 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ ఎంతైతే ఉందో నెలకి అంత ఖర్చు వస్తుంది మిడిల్ క్లాస్కి అనేది నా ఉద్దేశం. ఎస్ ఆర్ నో మీరు చెప్పండి. 20 గ్రామ్స్ ఖర్చు, 20 గ్రామ్స్ ప్రైస్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 59,980 అంటే 50,000 అనుకుందాం. 21 మనం మిడిల్లో ఉన్నాం కాబట్టి, అంటే ₹1,00,000 ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంఫర్ట్గా జీవించవచ్చు అనేది నా ఉద్దేశం. 4 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఫ్యామిలీ. ఎస్ ఆర్ నో అనేది మీరు చెప్పండి. ఎస్ ఆర్ నో? అబ్సల్యూట్లీ ఎస్ ఎస్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్, రైట్. సో 20 గ్రామ్స్కి కావాల్సినంత మనీని మనం సంపాదించాలి. ఒక నెలకి ఎంత డబ్బు సంపాదించాలంటే మినిమం 20 గ్రామ్స్ పర్చేజ్ చేయగలిగే ఆ రోజు వర్త్ ఎంతైతే ఉంటుందో అంత మనీ మనం సంపాదించాలి. ఆ విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసమే, మీకు ఎంత అవసరమని తెలియజేయడం కోసమే ఈ టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను. మీరందరూ ఎస్తున్నారు కాబట్టి ఇంకొక టాస్క్ మీ ముందు పెడుతున్నాను. ఫ్రెండ్స్, గోల్డ్ రేటు 2025కి ఎంతో ఉండొచ్చు? ఎనీ గెస్సింగ్? మీరు ఆన్సర్ చేయండి. ఈ చార్ట్ని బేస్ చేసుకొని మాట్లాడండి. ఇది నేను ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. 64 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు పెరిగింది. ఇంకో 4 ఇయర్స్లో ఎంత పెరగచ్చు, ఎంత అవ్వచ్చు? 75K, 80,000, ఇంకా మనందరం 1 lakh 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ నేను అడుగుతున్నది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. 1,20,000, 70K, 90K, 70K, 90,000, 90,000. గ్రేట్ చలపతి గారు, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ. వరుణ్ రెడ్డి గారు మరి టూ మచ్ ఉంది. 2 lakhs అంటే ఈ చార్ట్ ప్రకారం అయితే మనకి అంత చేంజెస్ ఉండకపోవచ్చు మేబీ. రైట్, మల్లేశ్వరరావు గారు 90,000 చెప్పారు. ఎక్సలెంట్. 1,20,000 అరౌండ్ 2 lakhs రఫ్గా అన్ని చెప్పారు. చాలా బాగుంది, మీ రెస్పాన్స్ బాగుంది. కొంచెం ముందుకెళ్ళి రైట్, ఓవరాల్గా మీరు అందరూ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసినట్లయితే ఆఫ్ కోర్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ బై 2025కి 1 lakh అప్రాక్సిమేట్లీ ఉంటుంది. 1 lakh అంటే 25కి మంత్లీ ఎక్స్పెండిచర్కి ఎంత కావాలి? దీన్ని బట్టి మళ్ళీ చెప్పండి. చాట్ బాక్స్లో మళ్ళీ మీరు యాక్టివ్గా ఉన్నారు, దీన్ని బట్టి చెప్పండి. ఇంటూ 2 lakhs. రవీన్ యాదవ్ చాలా బాగా చెప్పారు. వేణు గారు ఎక్సలెంట్, మీ ఎక్స్పెక్టేషన్ రైట్ అండి. సత్య గారు ఎక్సలెంట్, రైట్. చలపతి గారు అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎక్సలెంట్ అండి, కీప్ రాకింగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. ఫ్రెండ్స్, యూట్యూబ్లో చూస్తున్న మీకు కూడా రిక్వెస్ట్ అండి, మీరు కూడా చాట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. కామెంట్ బాక్స్లో మనం మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. రైట్, అలాగే మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. దీన్ని బేస్ చేసుకొని మంత్లీ మనం మినిమం 1 lakh ఎర్న్ చేయాలి ప్రజెంట్. భవిష్యత్తులో 25కి అంతా మినిమం 2 lakhs ఎర్న్ చేయాలి. ఆ తర్వాత 30కి వచ్చేటప్పటికి ఇంకా వేరుగా ఉంటుంది. 40కి వచ్చేటప్పటికి మినిమం 10 lakhs కావాలి. 2040కి వచ్చేటప్పటికి. ఇలా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగే కొద్దీ, ఖర్చులు పెరిగే కొద్దీ మన ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎస్, మీరు ఎస్ అని అంటారు కాబట్టి అందుకని రెడీ అయ్యి వచ్చారు కాబట్టి ఈ ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్న వ్యక్తుల్ని
ఆర్థిక శాస్త్రవేత్తలు 4 విభాగాలుగా చేశారు. మనము ఏ విభాగంలో ఉన్నాము, ఏ విభాగంలో ఉంటే మనం సక్సెస్ అవుతామనే విషయాన్ని కూడా మేము ముందు పెడుతున్నాను. దట్ మీన్స్ ESBI అని మీరు గూగుల్కి వెళ్ళి ఎతికినా దొరుకుతుంది. ఈ మీన్స్ ఎంప్లాయ్మెంట్. ఎక్కువ మంది ఈరోజు డబ్బు సంపాదించుకోవడానికి ఎంచుకుంటున్న మార్గం జాబ్, ఎంప్లాయ్మెంట్. సెకండ్ వన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. థర్డ్ వన్ బిజినెస్. ఫోర్త్ వన్ ఇన్వెస్టర్, పెట్టుబడిదారులు. ఒక్కొక్క పాయింట్ మనం డెప్త్ గా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఎంప్లాయ్ అంటే ఏంటి? ఎంప్లాయ్ మీన్స్ చాలా వర్క్ ఉంటుంది పాపం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు ఫైల్స్ చూస్తున్నారు కదా, ఆ ఫైల్స్ చూస్తున్నట్లు స్ట్రెస్, మోర్ వర్క్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది జాబ్ అనే వాళ్ళకి. ఈరోజు మన ఫ్రెండ్స్, మిత్రులు, మన వాళ్ళు ఇక్కడ చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. ఆ కాంపిటీషన్ కూడా ఉంటుంది. మిగతా కంపెనీస్, మిగతా టీమ్ లీడర్స్ వాళ్ళతో కలిపి మనకు పోటీ కూడా పెట్టారు. ఇన్కమ్ అనేది మాత్రం పెంచుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ అవసరం పెరిగింది కదా, ఆ మంత్ ఇన్కమ్ పెంచుకుందాం అనంటే ఇది కుదిరే పని కాదు. లైక్ ఇలా జాబ్ చేసే వ్యక్తుల గురించి కొంత మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా బ్రీఫ్గా. సో మన కోరికలు, మీరన్న 8 రకాల హెల్త్లో ఏ వెల్త్ క్లియర్గా మీకు దొరకాలన్నా, లేదా ఫస్ట్లో మనం బిగినింగ్లో చెప్పుకున్నట్లు అవన్నీ మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా, ఇవన్నీ కుదరాలంటే ఇక్కడంతా కుదరకపోవచ్చు నా ఒపీనియన్, రైట్? నెక్స్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కూడా మనం చూద్దాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వతహాగా స్కిల్స్ ఉండి అలాంటి వాళ్ళే ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టి సొంతగా ఒక ఫర్మ్ ఓపెన్ చేసి, ఒక కంపెనీ ఓపెన్ చేసి, ఒక హాస్పిటల్లో లేకపోతే ఒక ఇంటర్నెట్ సెంటర్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వీళ్ళని 50,000 రూపీస్ కన్నా, నేను అనడం ఏమంటే 50 రూపాయలు పెట్టి వేరుశెనక్కాయలు అమ్మే వ్యక్తి కానించి 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ కింద కాకుండా సెల్ఫ్ ఎంప్లాయర్స్ కిందనే వస్తారండి. ఆర్థిక శాస్త్రవేత్తలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 50 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి, 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఆ వ్యక్తి, మిడిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కిందకే వస్తారు. వీళ్ళకి కూడా మనీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి స్ట్రెస్ ఉంటుంది, వర్క్ మోర్ రష్ ఉంటుంది, ఇన్కమ్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది, సీజన్ మీద ఆధారపడి ఉంటుంది, సిచ్యువేషనల్గా ఆధారపడి ఉంటుంది. లాస్ట్ 1.5 yearగా మనం చూస్తున్నాం సెల్ఫ్ ఎంప్లాయర్స్ పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది ఉపాధి కోల్పోయారు అనేసి. నెక్స్ట్, వీళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రం మనీ వస్తుంది. వీళ్ళు ఏదైనా ఆ ప్లేస్లో ఉండలేకపోతే మాత్రం ఇన్కమ్ మిస్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం సెల్ఫ్ ఎంప్లాయర్స్ అంటాము. ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయర్స్ కిందకే కౌంట్ అవుతారు, రైట్? నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం, బిజినెస్. ఎక్సలెంట్. బిజినెస్ ఓనర్స్ వీళ్ళు చాలా బాగా చేస్తూ ఉంటారు, ఐడియాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మంచి మంచి ప్లాన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంటుంది, బిగ్ రిలేషన్షిప్, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. వీటితో పాటు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలి. మినిమం 200 కోట్ల పైన ఇన్వెస్ట్ చేయగలిగితే ఇలాంటి సర్కిల్ మనకు దొరుకుతుంది. ఇలాంటి ఐడియాలు ఇచ్చే వాళ్ళు కూడా మన టీంలో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మనం శాలరీ ఇవ్వగలిగే స్థాయిలో ఉండొచ్చు. బట్ ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇందులో కూడా వెరీ బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఈరోజు. అంత కాదు, అన్ని పవర్స్ ఉంటేనే చేయగలం. అన్ని పవర్స్ లేకుండా ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి 200 కోట్లు పెట్టి చేసే కేపబిలిటీ ఉండేవాళ్ళు ఈ రోజు ఈ వేదికలో ఎవరు చూడట్లేదని నేను అనుకుంటున్నా. అంటే 200 కోట్లు ఉంటే ఇక్కడికి రారు కదా అని నా ఉద్దేశం. మీరు బిజీగా ఉంటారు కదా అనేసి, అంతేకాని వేరే ఉద్దేశం కాదు ఫ్రెండ్స్, రైట్? మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. సో కాబట్టి 4th వన్కి వెళ్దాం, ఇన్వెస్ట్మెంట్. సో మనకు తాతల కాలం నుంచి వచ్చిన ప్రాపర్టీస్ కానీ, లేదా మనమే అర్న్ చేసిన అమౌంట్ కానీ 500 crores అండ్ అబోవ్ కన్నా మన దగ్గర ఉంటే ఇన్వెస్టర్గా మారిపోవచ్చు. పెట్టుబడి పెట్టేసి బిజినెస్ ఓనర్స్కి, సెల్ఫ్ ఎంప్లాయర్స్కి, ఎంప్లాయర్స్కి మనం లోన్స్ ఇస్తూ ఉండొచ్చు. లైక్ ఈరోజు కొన్ని లోన్స్ ఇచ్చే కంపెనీస్ని మీరు చూస్తూ ఉండొచ్చు మార్కెట్లో. వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ అనమాట. నేను పేరు చెప్పట్లేదు, ఏ కంపెనీ పేరు. సో మీకు తెలుసు, ఆ కంపెనీలు ఇన్వెస్టర్స్గా మారిపోయి ఎంప్లాయీస్కి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి, బిజినెస్ ఓనర్స్కి అందరికీ కూడా లోన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ మనీని ఇన్వెస్ట్గా పెట్టి మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. సో మన దగ్గర బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ అవ్వడానికి 500 crores అయితే లేవు అని నేను అనుకుంటున్నా. ఏమ రైట్? కరెక్టా కదా? ఎస్. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏముంది అని ఆలోచిస్తే మనకు కామన్గా మనకు దగ్గరగా ఉన్న ఆప్షన్, మనలాంటి వాళ్ళకు ఉన్న, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏదంటే
మీరు అబ్సల్యూట్లీ ఈ నాలుగిట్లో ఏది చెప్తారు అంటే మీరే చెప్పండి. నాలుగిట్లో మనకు దగ్గరగా ఉన్నది ఏది అన్నీ సమకూర్చుకోవడానికి? చాట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. రైట్, బిజినెస్. ఓకే, బి. ఈఎస్బిఐలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి చాలు. సింపుల్, ఒక లెటర్ ఇచ్చినా కూడా ఆన్సర్ అర్థమైపోద్ది మీకు. ఈఎస్బిఐ, ఎనీ వన్. రైట్, బిజినెస్. ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మనం గమనిస్తే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ లెఫ్ట్ సైడ్ తీసుకొని, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ని రైట్ సైడ్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వర్క్ చేస్తున్న వాళ్ళు 95% ఉన్నారు, రైట్ సైడ్ పనులు చేస్తున్న వాళ్ళు 5% ఉన్నారు. మనీ చూస్తే, వెల్త్ కనుక చూస్తే రైట్ సైడ్ వాళ్ళ దగ్గర 95% ఉంది, లెఫ్ట్ సైడ్ వారి దగ్గర 5% ఉంది. రైట్, మనకు అర్థమైపోయింది. మీరందరూ బిజినెస్ చేద్దామంటున్నారు కాబట్టి ఆ బిజినెస్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా లేవో చూద్దాం. ఆప్షన్ ఈస్ ఓన్లీ బిజినెస్. అబ్సల్యూట్లీ రైట్, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. బిజినెస్లో మనకి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా అంటే చిన్న ఛాలెంజెస్. మనకు మంచి తెలివితేటలు ఉండాలి, మన టీంను అంతా లీడ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఆ బిజినెస్ ఓనర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా ఇక్కడ మనం వాళ్ళని కమ్యూనికేట్ చేయలేం, వాళ్ళని లీడ్ చేయలేం. మోర్ కమ్యూనికేషన్స్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఇబ్బంది పడుతున్నాం, వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. దెన్ వాట్ టు డూ అని ఆలోచిస్తే ఆన్సర్ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్, మనీ అవసరం లేని బిజినెస్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. అదే బిజినెస్ థింక్, మీరు పూర్ మైండ్ రిచ్ మైండ్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దెన్ వాట్ టు డూ అని ఆలోచిస్తే పూర్ మైండ్ ఏం చెప్తుందంటే ఐ నీడ్ మనీ టు మేక్ మనీ. డబ్బు సంపాదించాలంటే డబ్బు ఉండాలి, అప్పుడే కుదురుతుంది అని చెప్పి పూర్ మైండ్ చెప్తుంది. రిచ్ మైండ్ ఏం చెప్తుంది అంటే పేపర్, పెన్ ఉండి బిజినెస్ చేసేయచ్చు, ఇవి రెండు లేకపోతే రైట్ మెంటర్ ఉంటే బిజినెస్ చేసేయచ్చు. అంటే రైట్ గురువు ఉండాలి, మన గైడ్ చేసే వ్యక్తి రైట్ ఉండాలి, అప్పుడు కూడా మనం చేయొచ్చు అని చెప్పని అంటున్నారు. మీరు ఎస్ అంటారా, నో అంటారా? రిచ్ మైండ్ ఏం చెప్తుంది? డబ్బు కావాలని చెప్తుంది. సారీ, రిచ్ మైండ్ పేపరు, పెన్ను ఉండి ఐడియా ఉంటే చాలు, లేదా ఐడియా ఇచ్చే మెంటర్ ఉంటే కూడా చాలు అని చెప్తున్నాం. పూర్ మైండ్ ఏం చెప్తుందంటే మనీ ఉంటేనే డబ్బు సంపాదించగలం అంటుంది. మీరేమంటారు? పూర్ మైండ్ అయితే పిఎం అని, రిచ్ మైండ్ అయితే ఆర్ఎం అని టైప్ చేయండి. మీరు ఎవరికి ఓటేస్తారు? ఎస్, మీరు చూస్తున్నారు, ఈ ప్రోగ్రాంలో ఉన్నారంటే మీరు రిచ్ మైండ్ అని అర్థం. ఎక్సలెంట్, రైట్, గ్రేట్ అండి, గ్రేట్. సో మన మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఇదివరకు తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మిత్రులారా. ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఎవరి దగ్గర ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయించకుండా మీ మైండ్ని ఉపయోగించి, మీ ఐడియాలను ఉపయోగించి పేపర్, పెన్ ద్వారా బిజినెస్ చేయొచ్చు. ఇవి కూడా లేవంటే ఒక రైట్ మెంటర్ని, ఒక రైట్ గైడ్ని, మిమ్మల్ని ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారో, మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేశారో ఆ వ్యక్తిని అడగండి, ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాడు. ప్రస్తుతానికి ఆ డీటెయిల్స్ ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటున్నా. రైట్, సో అలాంటి వాళ్ళకి ఈ భూ ప్రపంచంలో, భారతదేశంలో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆపర్చునిటీ, అలాంటి మెంటర్ నాకు గైడ్ చేశాడు, మీకు కూడా గైడ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. సో దట్ ఈస్ ద ఐడియా, ఇస్ నెట్వర్క్ మార్కెటింగ్. దట్ ఈస్ ద ఐడియా, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనం ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 8 రకాల వెల్త్లు మనం గ్రాప్ చేసుకోవచ్చు. 8 రకాల వెల్త్లని మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు సర్కిల్ ఉంది, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు రిలేటివ్స్ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లు మీ సర్కిల్ అబ్నార్మల్ గా ఉంది, వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేస్తే ఇక్కడ మీరు కింద చూస్తున్నట్లు మనీ ఎర్న్ చేయొచ్చు, ట్రిప్పులు వెళ్ళొచ్చు, కారు, హౌస్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ఇండస్ట్రీని నెట్వర్క్ మార్కెటింగ్. ఈ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరైనా సక్సెస్ అయ్యారా అని తెలుసుకునే ముందు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి కొత్త వాళ్ళ కోసం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. బిఫోర్ దట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి, సాంప్రదాయ విధానం. ఈరోజు మన వస్తువులు, ఇంటికి కావాల్సిన వస్తువులు మీరందరూ కొంటున్నారు అనుకుంటా కదా, ఏమో రైట్? కొంటున్నారా, కొట్టుకొస్తున్నారా? 100% కొంటున్నారు, రైట్. ఫ్రెండ్స్, జనరల్గా వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేస్తాడు, అతను కన్జ్యూమర్ వరకు తీసుకొస్తాడు. మధ్యలో మిడిల్ మ్యాన్ అనే ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. వీళ్ళని C&F ఏజెంట్ అని, నెక్స్ట్ మనకి డీలర్ అని, సబ్ డీలరు, హోల్సేలర్, రీటైలర్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో పాటు అడ్వర్టైజర్స్ కూడా ఉంటారు.
సెలబ్రిటీస్ ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. కాబట్టి ప్రోడక్ట్ ఇక్కడ తయారయ్యి 40 రూపీస్తో తయారైంది అనుకున్నాం ఎగ్జాంపుల్కి, కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపీస్ అవుతుంది. ఈ మిడిల్ మ్యాన్ అనే వ్యవస్థకి నియర్ అబౌట్ 60% ఖర్చు వస్తుంది. 60%. ఇది ట్రెడిషనల్ మార్కెట్ జనరల్గా జరుగుతున్నది. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అన్న ఐడియా ఒక మెంటర్కి వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మెంటర్ గురించి మీకు ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ రిమూవ్ చేసేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి కన్జ్యూమర్కి ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చే విధానాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఈ కన్జ్యూమర్కే ఈ 60%లో షేర్ ఇస్తారు. దట్ ఈస్ ద బిజినెస్ మ్యాజిక్. చాలా బాగుంది. వెరీ సింపుల్ ఐడియా, బట్ అబ్నార్మల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈరోజు 60% టర్న్ ఓవర్లో నుంచి షేర్ తీసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. సో మీరు రెడీగా ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లారిటీ ఇచ్చేసాను వెరీ సింపుల్గా. మరి ఈ ఇండస్ట్రీలో ఇప్పటికీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం సక్సెస్ అయిన వాళ్ళ గురించి కొంతమంది గురించి మాట్లాడుకుంటే, భారతదేశంలో 50,000 మంది ఈ ఇండస్ట్రీలో ఫారిన్ ట్రిప్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసినటువంటి సంస్థలో. 12,000 మంది పైగా కారు ఫండ్ అచీవర్స్ ఉన్నారు. అందులో 7,000 మంది పైగా కారు కొనేసుకొని సక్సెస్ వేలో ప్రయాణిస్తున్నారు అనమాట. 2,000+ హౌస్ ఫండ్ అచీవర్స్, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఫండ్ ఎవరి మంత్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నెలకు 1,00,000 పైగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళు 1,500 మంది ఉన్నారు. 1,500+, 150+, 10 lakhs+ మంత్లీ ఎర్న్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో 200 మంది లగ్జరీ కార్స్, ఆడి, BMW, బెంజ్, జాగ్వార్ లాంటి కారు తీసుకున్నటువంటి వ్యక్తులు 200 మంది ఉన్నారు. సో ఆ కంపెనీ, ఆ సంస్థ, ఆ మెంటరు గైడ్ చేయడం వల్ల దొరుకుతుంది. ఆయన ఎవరు ఏంటి అనే విషయాలు మీకు మీ ముందు పెడుతూ, ఫ్రెండ్స్, ఇలాంటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ భారతదేశానికి, ప్రపంచ దేశాలకు అందిస్తున్నటువంటి సంస్థ పేరే వెస్టేజ్. వెస్టేజ్ సంస్థ గురించి, వెస్టేజ్ ప్లాన్ గురించి మీకు తెలియజేద్దామని మేము ముందుకు వచ్చాను. నన్ అదర్ దాన్ ఆ మెంటర్, గైడ్, ఎవ్రీథింగ్ మిస్టర్ గౌతమ్ బాలి గారు. వెస్టేజ్ మహా సంస్థని ప్రారంభించడంలో గౌతమ్ బాలికి సపోర్ట్గా సహకరించినటువంటి డైరెక్టర్స్ మిస్టర్ దీపక్ సూద్ గారు అండ్ మిస్టర్ కన్వర్ బీర్ సింగ్ గారు. ఈ ముగ్గురు కలిసి వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవాన్ని ఇన్వెస్ట్మెంట్గా చేసి వెస్టేజ్ అన్నటువంటి మహా సంస్థని 2004 జూన్ 2న స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 17 సంవత్సరాల క్రితము ఈ కంపెనీ 2 బ్రాంచెస్, న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ బెంగళూరుగా స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2 products ఆ రోజు స్టార్ట్ అయింది. ఈరోజు బిఫోర్ ఇయరే ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇండియన్ కంపెనీస్లో 1st ప్లేస్లోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్లో 36th ప్లేస్లోనూ ఉంది. సో ఈ కంపెనీ గురించి ఇంకొంచెం ముందుకు తెలుసుకుందాం. కంపెనీకి ఒక మంచి విజన్ పెట్టుకుని ఉంది. ఆ విజన్ వచ్చి బై 2025కి 50 దేశాల్లో విస్తరించి 20,000 కోట్ల టర్నోవర్ చేస్తూ వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్లో 10th ప్లేస్కి రావాలని చెప్పని కంపెనీ గోల్ పెట్టుకొని వచ్చింది. మీరు కూడా గోల్ పెట్టుకొని ఉన్నట్లయితే, మీ ఫ్యామిలీకి మీకు గోల్ ఉన్నట్లయితే మీరు కూడా ప్లాన్ చేయండి. జస్ట్ చిన్న ఐడియా, షాప్ చేంజ్ చేయండి, రెగ్యులర్గా వాడుతున్న బ్రాండ్ని చేంజ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి, రైట్? మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. ఈ అద్భుతమైన అవకాశం కోసం ముందుకు వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఇప్పటి వరకు మన కంపెనీకి 48 కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి, 48 కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి. 48 ఆఫీసులతో పాటు 3,500 పైగా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. డిఎల్సిపిస్, మినీ డిఎల్సిపిస్ అని చెప్పిన సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. వీటితో పాటు మన కంపెనీలో 2,50,00,000 మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, రైట్ ఫ్రెండ్స్? అలాగే 35% ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇందులో 2.5 కోటిలో 35% ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అలాగే యూత్ వచ్చేసి 70% ఉన్నారు. యూత్ 70% యూత్ ఉన్నారు, రైట్? ఇంకా యూత్తో పాటు జస్ట్ ఉమెన్స్, యూత్ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ ని రాకింగ్ చేస్తున్నారు ఇండియాలో.
36th ప్లేస్ వచ్చినటువంటి స్లైడ్ మీరు ఈరోజు చూస్తున్నారు. కంపెనీ వరల్డ్ లో గ్లోబల్లో 36th ప్లేస్ వచ్చింది. అలాగే మన ప్లాన్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ ప్లాన్, వెస్టేజ్ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ 2.0. ఈ ప్లాన్ ని మీకు ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ ప్లాన్ ద్వారా మీరు 8 రకాల హెల్త్ ని ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. నేను ఫస్ట్ లో బిగినింగ్ లో మేము ఇన్వైట్ చేసినట్లు ఫ్యామిలీకి మీరు విలువైన సమయాన్ని కేటాయించడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ప్లాన్ లో మనకి 10 టైప్స్ ఆఫ్ 10 రకాల ఆదాయాలు ఉన్నాయి. అవి ఎలా ఏంటి అనేది ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. 10 రకాలుగా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. మీరు ఎక్స్పీరియన్స్ తో నేర్చుకొని నేర్పిస్తూ ఇవన్నీ ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఇన్కమ్ SOC, సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అని చెప్పని 10 to 20% వరకు తీసుకోవచ్చు. మనం పర్ఫామ్ చేయడం వల్ల 5 to 11% వరకు ప్రమోషన్స్ తీసుకుంటూ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకో లెవెల్ రీచ్ అయిన తర్వాత బ్రాంచ్ డైరెక్టర్గా 4%లో షేర్ తీసుకోవచ్చు. ఇంకో లెవెల్ మనం రీచ్ అయిన తర్వాత బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%లో షేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిన తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ 2%లో షేర్ ఎలిజిబుల్ అవ్వచ్చు. ఆ తర్వాత లెవెల్ LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని 16%లో షేర్ తీసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్, ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కార్ ఫండ్, కార్ పర్చేజ్ చేసుకోవడానికి కావాల్సిన ఫండ్ దొరుకుతుంది. హౌస్ పర్చేజ్ చేసుకోవడానికి కావాల్సిన ఫండ్ దొరుకుతుంది. ఇవన్నీ లీడ్ చేసి లైఫ్ స్టైల్ చూపించడానికి, లైఫ్ స్టైల్ ని మీరు అచీవ్ చేయడానికి ఎలైట్ క్లబ్ బోనస్ ఉంది. ఈ 10 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ని ఎర్న్ చేయడానికి ఒక్కొక్క ఇన్కమ్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లాన్ చేసుకుందాం. మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. హ్యూజ్ రౌండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలా ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రోడక్ట్స్ ని మీకు రీసెంట్లీ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రొడక్ట్స్ అంటే ఏం చేయాలి, సేల్ చేయాలన్నా అని ఒక డౌట్ వస్తుంది. కాబట్టి కొత్త వాళ్ళకి నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు సేల్ చేయక్కర్లేదండి. ఈ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయక్కర్లేదు, సేల్ చేయక్కర్లేదు. మరి ఎలా బిజినెస్ చేయాలి, లేటెస్ట్ డిస్కస్ మనం మాట్లాడుకుందాం. రైట్, మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండి 18 సంవత్సరాల వయసు ఉండి పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆధార్తోనే మీరు ఎంటర్ అయిపోవచ్చు. విత్ ఇన్ ద మంత్, ఇప్పటికే మీకు పాన్ కార్డు లేకపోతే చేయించుకొని విత్ ఇన్ 1 month లో మీరు సబ్మిట్ చేయొచ్చు. మీకు మనీ వచ్చే లోపల బ్యాంక్ అకౌంట్ కూడా సబ్మిట్ చేయండి. సో దెన్ బిజినెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. రైట్, ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నటువంటి మీకు జస్ట్ ఒక అప్లికేషన్ ఇస్తారు. మన ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడిగితే ఒక అప్లికేషన్ ఇస్తారు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఈ అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి కంపెనీకి సబ్మిట్ చేసి DAF అంటారు, డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఫామ్ కన్నా మీరు సబ్మిట్ చేస్తే మీ ఐడి యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఐడి పాస్వర్డ్ వచ్చేస్తాయి. మొబైల్ యాప్స్ ఉంటాయి, ఆన్లైన్ యాప్స్. మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని యాప్స్ ద్వారా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. యాప్స్ ఓపెన్ చేయడం అంటే మీకు ఒక ఆఫీస్ ఓపెన్ చేయడమే అని అర్థం. ఇంచుమించు మీరు ఇక్కడ కరెంట్ బిల్ కట్టకుండా, పవర్ బిల్ కట్టే పని లేదు, రెంట్ కట్టే పని లేదు, ఆఫీస్ మెయింటైన్ చేయడానికి అవసరం లేదు, ఆఫీస్ స్టాఫ్కి మీరు శాలరీస్ ఇవ్వక్కర్లేదు. ఇవన్నీ కంపెనీ చూసుకుంటుంది. వీటి మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా కంపెనీనే పే చేస్తుంది, మీరేం పే చేయక్కర్లేదు. మీరు ఐడి నెంబర్, పాస్వర్డ్ ఉందా, బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. యాజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్గా మీకు మీ షేర్ మీకు వచ్చేస్తుంది, నా షేర్ నాకు వస్తుంది. మరి ఇలా ఒక్కొక్క షేర్ గురించి మాట్లాడుకుందాం. మరి కంపెనీ ఏం బిజినెస్ చేస్తుందని తెలుసుకుందాం బ్రీఫ్గా. మన కంపెనీలో ప్రజెంట్ అరౌండ్ 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఓరల్ కేర్, హెల్త్ ఫుడ్, అగ్రి ప్రొడక్ట్స్, ఆడియో బుక్స్, ఆయుర్వేదిక్, మెన్స్ గ్రూమింగ్, ప్రీమియర్ స్కిన్ కేర్, కలర్ కాస్మెటిక్స్, హోమ్ కేర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఉమెన్ హైజిన్, వాటర్ ప్యూరిఫైర్, ఇంకా సమ్మర్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్ టైం వీటి గురించి డెప్త్ గా మాట్లాడదాం. ఈ ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే CENT అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన లీడర్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు అక్కడ చూసారంటే హెల్త్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. దట్ మీన్స్ మన కంపెనీ చేసే మెయిన్ బిజినెస్, వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయిన మోటివ్ ఏంటంటే ఆహారమే మందుగా పనిచేయాలి, మందుల ఆహారం కాకూడదు అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. ఈరోజు హెల్త్ అవేర్నెస్ చేయడానికి వచ్చినటువంటి కంపెనీ వెల్త్ అవేర్నెస్ కూడా చేస్తుంది. హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్స్ రెండు చేస్తూ మనలో ఇన్స్పిరేషనల్గా చాలా మంది సక్సెస్ఫుల్ వ్యక్తులను అందించి కంపెనీ బిజినెస్ చేస్తుంది. ఈ బిజినెస్లో మనం పార్ట్నర్ అవ్వడానికి మీరు చేయాల్సింది ఈ ప్రోడక్ట్స్ చూడండి, మీరు చూడొచ్చు. హెల్త్ కేర్, పర్సనల్ కేర్, అగ్రి, హెల్త్ ఫుడ్, ఎయిర్ ప్యూరిఫైర్, స్కిన్ ఫార్ములా 9, హై వేస్ట్ ఇంటికి కావాల్సిన వస్తువులు, హెల్త్ ఫుడ్, ఆయుర్వేదిక్, ఓరల్ కేర్, ట్రూమెన్ జెంట్స్ అందంగా తయారవడానికి, మహిళలు అందంగా తయారవడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని కూడా రైట్ ప్రోడక్ట్స్ అన్ని రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి.
చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. ఈ ప్రోడక్ట్స్ని మీరు బయట మార్కెట్లో కొనే బదులు మన రెగ్యులర్ షాప్ కన్నా ఈ షాప్కి మీరు చేంజ్ అయితే చాలు, బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది వెరీ సింపుల్గా. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 10 ఇన్కమ్స్, ఒక్కొక్క ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. రైట్, ఇది 2.0 ప్లాన్, రీసెంట్గా వచ్చినటువంటి అప్డేటెడ్ ప్లాన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో 10 ఇన్కమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇన్కమ్ ఎస్ఓసి, సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కోవడం వల్ల 10 to 20% ఆన్ స్పాట్ డిస్కౌంట్ దొరుకుతుంది. 10 to 20%. మీరు ఏ వస్తువున్నా కొనుక్కోండి, ఆ వస్తువుని ఉదాహరణకి ఆ వస్తువు కాస్ట్ 1200 ఉందనుకోండి, మీకు 1000 రూపీస్కి వస్తుంది రఫ్గా. రైట్, అంతేకాకుండా ఇంకా 9 బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి మనం మాట్లాడదాం. 9 బెనిఫిట్స్ మాట్లాడుకునే ముందు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఉదాహరణకి, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు బయట మార్కెట్లో కొనే బదులు ఇక్కడ కొన్నారు. ఎంఆర్పి 3999 రూపీస్ అయింది. ఇక్కడే కొనాలి, ఇంతే కొనాలని రూల్స్ ఏం లేవండి. ఉదాహరణకి చెప్తున్నా, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు 3999 రూపీస్కి మీరు కొంటే ఇక్కడ మీరు పే చేయాల్సిన అమౌంట్ కేవలం 3333 రూపాయలు మాత్రమే. అప్రాక్సిమేట్లీ మీకు అంటే ఎస్ఓసి కింద 666 రూపాయలు మిగులుతుంది. మీరు కొత్తగా జాయిన్ అవుతూ ఉంటే జాయినింగ్ ఆఫర్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రీపర్చేస్, కొత్త ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అయితే ఎవ్రీ మంత్ 17th వరకు మనకు రీపర్చేస్ అనే ఆఫర్ కూడా మనకు దొరుకుతుంది. అప్ టు 10% వరకు ప్రోడక్ట్ ఫ్రీగా దొరికే ఛాన్స్ ఉంది ఇక్కడ. అంటే మీరు పే చేసిన డిపి ప్రైస్ 3333లో 10% అంటే 333 రూపీస్ ఎక్స్ట్రా స్టాక్ మనకు దొరుకుతుంది. మొత్తం మీద మనకి ఎంత స్టాక్ వచ్చిందంటే 4332 రూపీస్ వర్తబుల్ స్టాక్ వచ్చింది. మనం పే చేసిన అమౌంట్ ఎంత? 3333. అంటే నెట్గా ఎంత మిగిలింది మనకి? 999. రైట్, దీంతో పాటు మనకు అడిషనల్గా పాయింట్లు కూడా వస్తాయి. పాయింట్స్ అంటారు. 3333 రూపీస్ అండ్ అబోవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఆవరేజ్గా 100 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి కంపెనీ రూల్స్ ప్రకారము ప్రతి 100కి 3 పాయింట్లు వస్తాయి, 100కి 3 పాయింట్స్. దట్ మీన్స్ 3333 రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి 100 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ వచ్చేస్తాయి. ఇలా కేవలం 4 months రెగ్యులర్గా కొంటూ వస్తే వాళ్ళకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంతేకాదు, ఎస్ఓసి చెప్పాను నేను, ఇందులోనే రీపర్చేజ్ కూడా యాడ్ చేశాను. రీపర్చేస్తో పాటు ఇంకొక పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. దీన్నే మనం సిఎన్సి, కన్సిస్టెన్సీ అంటాం. రెగ్యులర్ కొనే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా దొరుకుతుంది. అందులో కేవలం 4 నెలలు రెగ్యులర్గా 12వ తారీఖు లోపల మినిమం 3333 రూపీస్ కొంటున్నటువంటి వాళ్ళకి 4 నెలల తర్వాత 5వ నెలలో 2500 గిఫ్ట్ వచ్చర్ తీసుకోవచ్చు. అంటే 3000 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ ఉచితంగా తీసుకోవచ్చు, ఎంఆర్పి ప్రోడక్ట్. సో అది కూడా నేను మీకు చూపెడతాను. ఒకవేళ అది కుదరని వాళ్ళు రఫ్గా 2000 రూపీస్ పర్చేజ్ చేసుకుని 60 పాయింట్స్తో కూడా మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ని క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి కొంత క్లారిటీ ఇస్తాను. ఉదాహరణకి మీరే అనుకోండి, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు 3333 రూపీస్ కొంటే ఫస్ట్ మంత్ కొన్నారు. మీకు ఇంతకుముందు నేను ఏమైతే చార్ట్లో చూపించానో అది సింగిల్ లైన్లో చూపెడుతున్నాను. సెకండ్ మంత్ కొన్నారు, థర్డ్ మంత్ కొన్నారు, 4th మంత్ కూడా కొన్నారు. ఇప్పటి వరకు మీరు కంపెనీకి 5th మంత్ ఓచర్ వచ్చేసింది. మీకు 2500 ఓచర్ వచ్చింది. ఓచర్ని మీరు మార్చుకోవడం వల్ల 3000 రూపీస్ ప్రోడక్ట్ మీకు ఉచితంగా వచ్చినట్లే లెక్క. రైట్, ఓవరాల్గా మనకి ఎంత బెనిఫిట్ పొందామని ఒకసారి గమనిస్తే, మీరు పే చేసిన అమౌంట్ 13,332 రూపీస్, మీకు వచ్చిన ప్రోడక్ట్ 20,328. మొత్తం ప్రోడక్ట్లో మీరు పే చేసిన అమౌంట్ లెస్ చేద్దాం. నెట్గా మీరు బెనిఫిట్ పొందారు 6,996 రూపీస్. అంటే టోటల్ మీరు పే చేసిన అమౌంట్లో 52% ఎక్స్ట్రా స్టాక్ వచ్చింది. గ్రేట్. 4 నెలలు కొంటే 5వ నెలలో ఫ్రీగా ఇచ్చే సంస్థని భారతదేశ చరిత్రలో నేను చూడలేదు, నా ఎక్స్పీరియన్స్లో చూడలేదు. సో అలాంటి అవకాశం మనకు అందరికీ ఉంది, మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇప్పించండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవ్రీ 5th మంత్ ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకునే అవకాశం ఇప్పించినందుకు, జీవితాంతం మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు కూడా రుణపడి ఉంటారు. రైట్, మీరే ఉంచుకుంటారా, మీరు షేర్ చేస్తారా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. మీకు బ్రాడ్ నేచర్ ఉండి పెద్దగా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా మీది రిచ్ మైండ్ అయితే
మీ అనే వాళ్ళకి అందరికీ మొహమాటం లేకుండా షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని మీకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా గ్రోత్ అవుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆఫర్ని 3,333 రూపీస్ అని చెప్పాను కదా, అంటే 100 PV అనేది కన్సిడర్ చేసుకోవాలి. మాక్సిమం 4 వెళ్ళచ్చు, అంతకు మించి వెళ్ళడానికి లేదు. రైట్, ఓకే. నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్కి వెళ్దాం. 5% నుంచి 11% వరకు పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు మనం. అంటే పర్ఫామ్ చేసే విధానాన్ని బట్టి మనకి మనీ వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా ఉంటుందంటే, ఒక చార్ట్ మేము ముందు పెడుతున్నాను చూడండి. ఈ చార్ట్ మీరు గమనిస్తే ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ మీరు 30 పాయింట్స్, అంటే బిగినింగ్ నుంచి మీరు 5%లో ఉంటారు, బట్ మీ ఐడి యాక్టివ్ కావాలంటే 30 పాయింట్స్ ఉండాలి. కాబట్టి 30 పాయింట్స్ నుంచి 599 పాయింట్స్ వరకు మీరు 5% అనే లెవెల్ ఇస్తుంది కంపెనీ. మీ కాఫీ ఖర్చులకి, టీ ఖర్చులకి, పెట్రోల్ ఖర్చులకి, బస్ ఫేర్కి, 2 వీలర్లో, వీటన్నిటి ఖర్చులకి మీకు మనీ దొరుకుతుంది. మనం ఎంత పర్ఫామ్ చేస్తామో అంత మనీ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ 600 పాయింట్ నుంచి 2,399 పాయింట్స్ వరకు 8%లో ఉంటాం. ఇక్కడ కొంచెం బెటర్మెంట్ మనకు పర్ఫామ్ చేసాం కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్కి బెటర్ ఇన్కమ్ మనకు జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి. ఈ పాయింట్లు ఏంటైతే లాస్ట్ మంత్ పాయింట్లు ఈ మంత్ పాయింట్లు నెక్స్ట్ మంత్కి కుములేటివ్ అవుతూ ఉంటాయి, యాడ్ అవుతూనే ఉంటాయి. తద్వారా జస్ట్ 2,400 పాయింట్స్ మనం రీచ్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోవచ్చు. అప్ టు 5,499 PV వరకు. జస్ట్ 5,500 PV రీచ్ అయిపోతే బ్రాంచ్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చేస్తుంది. 11% రీచ్ అవుతాము. యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్గా థర్డ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకొంచెం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఫోర్త్ ఇన్కమ్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఇప్పుడు మనం 2 ఇన్కమ్సే మాట్లాడుకుంటున్నాం. బ్రాంచ్ డైరెక్టర్కి 3వ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎలా ఉంటుంది నేను తెలియజేసే ముందు 8% రావడానికి ఇక్కడ 600 PV చేస్తే 8% అయ్యాం. అదే ఇంకొక లాజిక్ ఉంది మన దగ్గర. ఫాస్ట్ ట్రాక్లో కూడా మీరు 8% అయిపోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ మీన్స్ సింగిల్ క్యాలెండర్ మంత్లో, ఒకే క్యాలెండర్ మంత్లో జస్ట్ 282 PV చేసిన వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ 8% అని చెప్పని పిలుస్తాం. డైరెక్ట్గా మీరు 8%లోకి వచ్చేయచ్చు. లేదా కుములేటివ్లో పాత పాయింట్లు అన్నీ యాడ్ చేసుకొని 600 పాయింట్లతో కూడా మీరు 8% రావచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్లో 8% అయిన వాళ్ళకి 750 గిఫ్ట్ వచ్చర్ ఇస్తుంది ప్రోడక్ట్ కంపెనీ. వచ్చర్ ఇస్తుంది. వచ్చర్ని మనం మార్చుకుంటే నియర్ అబౌట్ 900+ ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది. అలాగే బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడానికి 5,500 పాయింట్స్తో అయినా అవ్వచ్చు. పాత పాయింట్లన్నీ కుములేటివ్ చేసుకొని ఆ పర్టికులర్ మంత్, ఏ మంత్ అయితే మీరు 5,500 పూర్తి చేస్తున్నారో ఆ మంత్లో 2,001 PV ఉంటే చాలు, బ్రాంచ్ డైరెక్టర్ అయిపోవచ్చు. లేదా టోటల్ PV 4,500 సింగిల్ మంత్లో కంప్లీట్ చేసినా మీరు డైరెక్ట్గా బ్రాంచ్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇలాంటి ఆప్షన్ మనకుంది. మీరు ఒక్కరే బిజినెస్ చేయొచ్చు. లేదా రైట్ సైడ్ పిక్చర్లో చూస్తున్నట్లు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ PV కూడా కలుపుకొని మీరు లెవెల్స్ అచీవ్ చేయొచ్చు. మీ ఇష్టం. మీరు సింగిల్గా అయినా చేయొచ్చు, టీంతో అయినా చేయొచ్చు. ఈ టీం కూడా ఎలా ఉండాలి అని రూల్స్ ఏమీ లేవు. అన్లిమిటెడ్ వెడ్త్లో, అన్లిమిటెడ్ డెప్త్లో ఎక్కడైనా టీం రావచ్చు. మీరు 10 మందికి చెప్పారు, 10 మంది 100 మందికి చెప్పారు, 100 మంది 1000 మందికి చెప్పారు, వాళ్ళందరూ మీ టీంలోకి వస్తారు. ఈ డౌన్ ఎక్కడ PV వచ్చినా మీకు టాప్ లీడర్గా మీకు PV కుములేటివ్లో కౌంట్ అయిపోతుంది. సో ఆ PVని బేస్ చేసుకుని మనకి ఇక్కడ లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. టీమ్ PV అంతా కూడా మీకు యాడ్ అవుతుంది. మీకు లెవెల్ ఎలా వస్తుందో అలాగే సేమ్ ప్లాన్ మీ టీమ్మేట్స్ కూడా వర్తిస్తుంది. వాళ్ళకి కూడా ఆ PV యాడ్ అవుతుంది. రైట్, ఇది మనకు పర్ఫార్మెన్స్ బోనస్. ఈ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఇంకొంచెం డెప్త్గా మీకు సబ్జెక్ట్ కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఫుల్ క్లారిటీ ఇవ్వలేను, సమయం లేదు కాబట్టి. సో బ్రీఫ్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఉదాహరణకి మీరున్నారు, మీ గ్రూప్లో 3 వ్యక్తులు వచ్చారు. 3 గ్రూపులు ఉన్నాయి. మీ టీంలోనే మళ్ళీ 3 గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ అనుకుందాం. మీరేమో ఒక 300 PV ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు సెల్ఫ్గా. ఏ అనే వ్యక్తి తన గ్రూప్ ద్వారా 300 PV పర్చేజ్ చేశాడు. బి అనే వ్యక్తి తన గ్రూప్ ద్వారా 1000 PV పర్చేజ్ చేశాడు. సి అనే వ్యక్తి తన గ్రూప్ ద్వారా 1000 PV తెచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి, టోటల్ PV ఎంత ఉంది? టోటల్ PV 2600. మనం మళ్ళీ చార్ట్లోకి వెళ్దాం, బ్యాక్ వెళ్దాం. 2600 PV ఉంటే
మనకి ఏ లెవెల్ ఉంది ఒకసారి చాట్ బాక్స్లో చెప్పండి, మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా చూద్దాం. చాట్ బాక్స్లో 2600 పీవీకి మనకి ఏ లెవెల్ వస్తుంది? రైట్, ఎక్సలెంట్. శివకుమార్ గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. స్వాతి మేడం, రైట్, గ్రేట్ 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 గ్రేట్. సో 11%, సారీ 10% రీచ్ అయిపోతారు. గ్రేట్ గ్రేట్, ఓకే. 10% రీచ్ అయిపోతారు. 10%కి ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ఎలా ఇస్తుందో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ కంపెనీ ఇచ్చేస్తుంది అంటే ఈ గ్రూప్ మొత్తం 10%లో ఉంది కాబట్టి గ్రూప్కి ఇన్కమ్ ఇవ్వాలి కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది అంటే మొత్తం పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసి 2600 పాయింట్స్కి 10% ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, యువర్ గ్రూప్ ఈజ్ ఎంటైర్ గ్రూప్ అంతా కలిపి 10% పర్ఫార్మెన్స్ బోనస్. లాస్ట్లో మీకు లైన్స్ ఉన్నాయి గమనించండి. 2600 పాయింట్స్ ఇంటూ 10%, రైట్. పర్సెంట్ అంటే 260 వచ్చింది. 260కి మనము ఈ పాయింట్స్ని బీవీలోకి కన్వర్ట్ చేస్తాం, బిజినెస్ వాల్యూమ్లోకి కన్వర్ట్ చేస్తాం. 18 వాల్యూమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మనకి. అంటే మీరు డాలర్ అనుకోండి ఉదాహరణకి, మనం డాలర్ అంటే 70 రూపీస్ 75 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే దినార్లు అనుకోండి, కువైట్కి వెళ్ళి తెచ్చాం ఆ మనీకి, దానికి కూడా వాల్యూని మనం నెట్లో వాల్యూని పే చేసుకొని మనం మనీ పే చేస్తాం. లైక్ ఇక్కడ కూడా మనం బీవీలో కన్వర్ట్ చేసుకోవడానికి 80 బీవీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 4680 రూపీస్ వస్తుంది మొత్తం గ్రూప్కి. లైక్ మీరు యాజ్ ఎ టీమ్ లీడర్గా మనం ఏం చేస్తామంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ఇన్కమ్ మీరు తీసుకుంటారు. యాజ్ ఎ లీడర్గా రెస్పాన్సిబిలిటీ, లైక్ మదర్ లాగా మనం ఫీల్ అవుతాం కాబట్టి. రైట్, మీ టీం ఇక్కడ ఫస్ట్ మనం గమనిద్దాము. ఏ అనే వ్యక్తి 300 పీవీ తెచ్చాడు, బి 1000 పీవీ తెచ్చాడు, సి 1000 పీవీ తెచ్చాడు. వీళ్ళ ముగ్గురికి ముందు ఇన్కమ్ జనరేట్ చేద్దాం. టోటల్ ఇన్కమ్ అయితే అర్థమైంది, కానీ ఏ ఇన్కమ్ మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ లైన్లో చూడండి. ఏ క్వాలిఫైడ్ 300 పీవీ 5%, దట్ మీన్స్ 15 ఇంటూ 18 బీవీలో కన్వర్ట్ చేసాం. 270 రూపీస్ వచ్చింది ఏ గ్రూప్కి. బి గ్రూప్కి అదేవిధంగా మనం క్యాలిక్యులేట్ చేసాం 1000 పీవీ ఇంటూ 8%, 80 ఇంటూ 18, దట్ మీన్స్ 1440. సేమ్ సి కూడా అంతే అనమాట, 1440. మొత్తం మీద వీళ్ళ ముగ్గురికి కలిపి 3150 రూపీస్ పోయింది, డిస్ట్రిబ్యూట్ చేసేసాం. మిగిలిన అమౌంట్ 1530 రూపీస్ యాజ్ ఎ లీడర్గా మీకు వచ్చేస్తుంది అనమాట. వెరీ క్లియర్, రైట్. ఇలా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనకు కావాలంటే గమనిద్దాం. సెకండ్ మంత్ అనుకుందాం ఉదాహరణకి. సెకండ్ మంత్ బాగా గమనించండి, సెకండ్ మంత్ క్యాలిక్యులేషన్ చూపెడుతున్నాను. మీరున్నారు ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ ఉన్నారు. మీరు 300 పీవీ చేశారు. ఏ గ్రూప్ ద్వారా 300 పీవీ వచ్చింది, బి గ్రూప్ ద్వారా 1500 పీవీ వచ్చింది, సి గ్రూప్ ద్వారా 1500 పీవీ వచ్చింది, రైట్. ఈ పీవీని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇంటి 33 పైస్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు మనీ వచ్చేస్తుంది. ఎంత టర్న్ ఓవర్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, రైట్. ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారము మొత్తం పీవీ మన దగ్గర ఎంత ఉంది? 3600, రైట్. 3600కి మనము చార్ట్ ప్రకారం మళ్ళీ గమనిద్దాం. ఏ లెవెల్ ఇస్తారు మనకి 3600కి? సేమ్ 10%. బట్ 3600కి ఇక్కడ గమనిస్తే మనకు 10% ఉంది. బట్ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే కుములేటివ్ లాస్ట్ మంత్ పీవీని కూడా యాడ్ చేస్తుంది అనమాట. తద్వారా వెరీ సింపుల్, లాస్ట్ మంత్ పీవీ యాడ్ చేయడం వల్ల మీకు లెవెల్ మారిపోయింది. దట్ మీన్స్ 2600 ప్లస్ 3600 రెండు కలిపితే 6200 పీవీస్ వచ్చాయి. సేమ్ లాస్ట్ మంత్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఈ మంత్ కూడా అలానే క్యాలిక్యులేట్ చేస్తాము. ఎవరెవరి లెవెల్కి వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చేసి మిగిలిన ఇన్కమ్ మీరు తీసుకుంటారు. ఇలా పర్ఫార్మెన్స్ బోనస్ ఎవ్రీ మంత్ మీరు పర్ఫామ్ చేసే విధానాన్ని బట్టి, మీ టీం పర్ఫామ్ చేసే విధానాన్ని బట్టి ఎవ్రీ మంత్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మంత్ 10th మనకి అమౌంట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది, మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది, రైట్. దిస్ ఇస్ ద పర్ఫార్మెన్స్ బోనస్. క్యాలిక్యులేషన్ చేసే విధానం కూడా కొంతవరకు మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ దొరుకుతుంది, రైట్. థర్డ్ ఇన్కమ్కి వెళ్దామండి. రైట్, థర్డ్ ఇన్కమ్ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్. ఎప్పుడైతే మనం 5500 పీవీ కంప్లీట్ చేసి పర్టికులర్ మంత్, ఏ మంత్ అయితే 2001 పీవీతో 5500 పీవీ క్రాస్ చేస్తామో అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ టైటిల్ వచ్చేస్తుంది.
4% షేర్ హోల్డర్ అవుతాం. బ్రాంచ్ డైరెక్టర్గా మీరు మీ టీం మెంబర్స్ని అందరినీ కలుపుకొని అచీవ్ చేయొచ్చు. ఇక్కడ మీరు యాక్టివ్గా ఉండాలంటే మినిమం 2001 PV మెయింటైన్ చేస్తే చాలు. జనరల్గా 5500 PV చేస్తే బ్రాంచ్ డైరెక్టర్ అంటారు క్యుములేటివ్లో. కానీ మెయింటైన్ చేయడానికి 5500 ఎవ్రీ మంత్ తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 2001 PV తీసుకొస్తే చాలు, మనకు బ్రాంచ్ డైరెక్టర్ బోనస్లో షేర్ వస్తుంది. షేర్ మొత్తం కంపెనీ టర్నోవర్లో పీవీని అంతా తీసి ఆ పీవీలు 4% తీసి ఓన్లీ బ్రాంచ్ డైరెక్టర్స్కి మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. ఆ షేర్ హోల్డర్గా మీరు అవ్వచ్చు. ఇది వరకు షేర్ హోల్డర్స్ అయిన వాళ్ళు మినిమం 2001 PV అంటే 60,000 రూపాయలు గ్రూప్ టర్నోవర్ తెచ్చిన వాళ్ళకి, 65,000 రూపాయలు టర్నోవర్ తెచ్చిన వాళ్ళకి 2800 బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ మాత్రమే వస్తుంది. ఒకే ఇన్కమ్ మాత్రమే. నేను చూశాను, మన మెంబర్స్ కొంతమంది తీసుకుంటున్నారు, మన టీం యాక్టివ్ లీడర్స్. రైట్, ఆ పీవీ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. షేర్ అంటే మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ఇన్కమ్ కూడా మనం అచీవ్ చేయొచ్చు యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్గా. ఇంకో ఇన్కమ్ నేను చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో మీకు వస్తుంది, అది కూడా మీకు చెప్తాను. బిఫోర్ దట్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% తీసుకోవడానికి అయితే మనం సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. బిజినెస్ బిల్డింగ్ 14%లో షేర్ తీసుకోవాలంటే సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. సిల్వర్ డైరెక్టర్ కావాలంటే వెరీ సింపుల్, మీ టీంలో ఒక యాక్టివ్ బ్రాంచ్ డైరెక్టర్ రావాలి. రైట్ సైడ్ మీరు చూస్తే పిక్చర్లో సిల్వర్ డైరెక్టర్, టీంలో ఒక యాక్టివ్ బ్రాంచ్ డైరెక్టర్ లైక్ యూ. ఇంతకుముందు బ్రాంచ్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అలాంటి పర్సన్ ఒక్కరు మీ టీంలో వచ్చారు. సైడ్ అతను కాకుండా రిమైనింగ్ గ్రూప్స్ నుంచి మీరు మిగతా టీమ్స్ అన్ని కలిపి 1801 PV మెయింటైన్ చేస్తే చాలు, సిల్వర్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చేస్తుంది. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా ఇది వరకు వస్తున్న ఇన్కమ్స్తో పాటు ఇక్కడ మన బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%లో షేర్ హోల్డర్ అయిపోవచ్చు. ఈ షేర్ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. రైట్, రిమైనింగ్ గ్రూప్స్ నుంచి జస్ట్ 1801 PV మనం మెయింటైన్ చేయగలిగితే చాలు, 14%లో షేర్ హోల్డర్ అవుతాం. దీంతో పాటు యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కూడా 16%లో మనం షేర్ తీసుకోవచ్చు. ఎక్సలెంట్ ఇన్కమ్, ఇది మార్వలెస్ ఇన్కమ్. మన లీడర్స్ అబ్నార్మల్గా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఆల్రెడీ లీడర్స్ అయిన వాళ్ళు లీడర్స్ని తయారు చేసే వాళ్ళకి ఇన్కమ్ ఇస్తారు. ఈ ఇన్కమ్ కోసం మనం చేయాల్సింది వెరీ సింపుల్. మీ గ్రూప్ ఏదైతే బ్రాంచ్ డైరెక్టర్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ మొత్తం ద్వారా జస్ట్ 5,625 PV తీసుకొస్తే, 5,625 PV ఆ గ్రూప్ ద్వారా తీసుకొచ్చి మీ సైడ్ బిజినెస్ కేవలం 1801 PV మెయింటైన్ చేస్తే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 16%లో మనం షేర్ హోల్డర్ అయిపోతాం. వెరీ ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు, ఈజీగా కూడా మీరు తీసుకోవచ్చు. రైట్, సో ఈ ఇన్కమ్లో మీకు చార్ట్ ఉంటుంది అనమాట. ఈ చార్ట్ ప్రకారం మనకి ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది కంపెనీ. సిల్వర్ అన్నప్పుడు మీ డౌన్ లైన్లో ఉన్నటువంటి యాక్టివ్ అచీవర్స్, మీ ఇమ్మీడియట్ అచీవర్ మీద వస్తుంది, ఆయన కింద ఉన్న యాక్టివ్ అచీవర్ మీద కూడా వస్తుంది. యాక్టివ్ అంటే మీకు 20 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, ఎంతమంది అన్నామండి, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే మీకు క్యాలిక్యులేట్ చేసి కంపెనీ ఇస్తుంది. కోర్స్ మీకు ఇమ్మీడియట్గా ఒక అతను ఉన్నాడు, కోర్స్ అతను యాక్టివ్. అతను ఇన్యాక్టివ్గా ఉంటే అతని కింద అతని పర్సన్ యాక్టివ్, అతను ఇన్యాక్టివ్గా ఉంటే అతని కింద పర్సన్, అలా కూడా మీ గ్రూప్లో అన్లిమిటెడ్ డెప్త్లో మీకు యాక్టివ్ పర్సన్స్ని ఇద్దరిని క్యాలిక్యులేట్ చేసి అక్కడి వరకు LOB ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ మీరు గోల్డ్ అయితే ఇంకొక లెవెల్ వరకు, 4th లెవెల్ వరకు తీసుకోవచ్చు. స్టార్ మీన్స్ 4th లెవెల్ వరకు తీసుకోవచ్చు. డైమండ్ మీన్స్ 5th లెవెల్ వరకు తీసుకోవచ్చు. 5th లెవెల్ వరకు మనకు LOB తీసుకోవచ్చు. దట్ మీన్స్ యాక్టివ్ లెవెల్స్ అని చెప్తున్నాను నేను. మీరు గమనించాల్సిన పాయింట్ యాక్టివ్ లెవెల్స్ కింద అచీవర్స్. రైట్, ఇలా LOB తీసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు ఏంటి అనే దానిపైన డెప్త్ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను. రైట్ టైం కావాలంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ లీడర్స్ని కన్సల్ట్ చేయండి. వెరీ సింపుల్. ఉదాహరణకి ఒక క్యాలిక్యులేషన్ ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. మీరు అనుకుందాం, మీ గ్రూప్ సైడ్ బిజినెస్ 2000 PV అయింది. మీ డౌన్ లైన్లో బి అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాడు. అతను సైడ్ బిజినెస్ 1801 చేశాడు. అతని డౌన్ లైన్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నాడు. అతను ఎక్స్క్లూజివ్ PV, గ్రూప్ PV అంతా కలిపి 6000 చేశాడు. తద్వారా ఈ మీ ముగ్గురు మీ డౌన్ టీమ్ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ చేసి కంపెనీ 2000 PV మీద ఇక్కడ 6%, 1801 PV మీద 5%, 6000 PV మీద 4%. ఇలా క్యాల్కులేట్ చేసి బీవీలోకి కన్వర్ట్ చేసి వాల్యూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్ వచ్చినవి వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్కి ఆ మంత్
పాయింట్ వాల్యూ మీకు క్యాలిక్యులేట్ చేసి రఫ్గా యావరేజ్గా ₹2.40 ఉందన్నమాట. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మంచి ఇన్కమ్ ఇక్కడ అరౌండ్ 8,000 ఇంటూ ₹2.40 మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఎంత ఇన్కమ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా మనం ఇన్కమ్ తీసుకోవడానికి మినిమం ఇన్కమ్ గురించి చెప్తున్నాను నేను. ఇంకా మ్యాక్సిమం కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ పీవీ పెరిగింది, ఇక్కడ పెరిగినా ఎక్కడ పెరిగినా ఇన్కమ్ అయితే పెరుగుతుంది. రైట్, ఈ విధంగా సిల్వర్ డైరెక్టర్గా ఎల్ఓబి తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపించాను. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా కావాలంటే యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా మీకు ఇక్కడ ఈ చార్ట్ మీరు చూసుకోవచ్చు. రైట్ టైం ఈ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఇన్ డెప్త్గా మాట్లాడదాం. ఈరోజు కొత్త మిత్రులు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ ప్లాన్ని ఇన్ డెప్త్గా డిస్కస్ చేయడం కన్నా పూర్తిగా కంప్లీట్ చేద్దాం 45 మినిట్స్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది నేను అక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అని చెప్పాను కదా, బ్రాంచ్ డైరెక్టర్ కి అండ్ సిల్వర్ డైరెక్టర్ కి వీళ్ళిద్దరికీ షేర్ అనమాట. ఇందులో 2% కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి ఆల్ యాక్టివ్ మీన్స్ ఇక్కడ యాక్టివ్ ఇంతకుముందు మీనింగ్ మారుతుంది కొద్దిగా. చిన్న పీవీ కొంచెం ఇంచుమించు యాక్టివ్ లో సూపర్ యాక్టివ్ అని చెప్పాలి. బెటర్ యాక్టివ్ ఉంటే 2600 పీవీ గ్రూప్ ద్వారా తీసుకొచ్చిన బ్రాంచ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ గా తన డౌన్ టీమ్ లో 2001 పీవీ వచ్చి సైడ్ బిజినెస్ మాత్రం జస్ట్ 2001 పీవీ తీసుకొస్తే 2100 పీవీ తీసుకొస్తే, మళ్ళీ చెప్తున్నా 2100 పీవీ 2100 పీవీ మీరు సైడ్ వాల్యూమ్ తీసుకొస్తే సైడ్ గ్రూప్స్ నుంచి 2% లో మీరు షేర్ హోల్డర్ అయిపోవచ్చు. సిల్వర్ కి బ్రాంచ్ కి మాత్రమే 2% లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. 2.0 ప్లాన్ లో ఈ అడిషనల్ ఇన్కమ్ ని యాడ్ చేయడం జరిగింది. సో కొత్తగా అచీవ్ చేసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. ఈ ఇన్కమ్ ని మీరు టార్గెట్ చేయండి, డెఫినెట్ గా మీరు అచీవ్ చేస్తారు. దీనికి మేము సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ 7th ఇన్కమ్, వెరీ ఎగ్జైటింగ్ ఇన్కమ్. ట్రావెల్ ఫండ్, ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ఇన్కమ్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. 3% లో షేర్ మనకి సిల్వర్ అండ్ అబోవ్ లీడర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ అండ్ అబోవ్ లీడర్స్ కి ఆల్రెడీ సిల్వర్ గురించి మనం మాట్లాడాం, ఏం చేస్తే సిల్వర్ అవుతాము. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను చూడండి. సిల్వర్ కావాలంటే జస్ట్ మీ డౌన్ లైన్ లో ఒక యాక్టివ్ బ్రాంచ్ డైరెక్టర్ ఉండాలి, సైడ్ బిజినెస్ 1801 ఉండాలి. అప్పుడు మీరు ట్రావెల్ ఫండ్ లో షేర్ హోల్డర్ అవుతారు. నెక్స్ట్ లెవెల్ మనకి గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ మీన్స్ 2 యాక్టివ్ అచీవర్స్ ఉండాలి. ఇది వరకు యాక్టివ్ అచీవర్ చెప్పాను కదా, ఇంకో యాక్టివ్ అచీవర్ డిఫరెంట్ లైన్ లో వచ్చేసి సైడ్ బిజినెస్ జస్ట్ 1801 పీవీ మనం మెయింటైన్ చేయగలిగితే గోల్డ్ డైరెక్టర్ గా ప్రమోషన్ అవుతాం. సరే, ఇక్కడ ఒక పాయింట్ కరెక్షన్ చేయాలి మీకు. సిల్వర్ కాదండి, ట్రావెల్ ఫండ్ వచ్చేసి గోల్డ్ అండ్ అబోవ్. గోల్డ్ అండ్ అబోవ్, సారీ, చిన్న కరెక్షన్ చేసుకోవాలి మీరు. గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, అందుకోసమే ఇక్కడ మీకు ఈ స్లైడ్ కూడా గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. గోల్డ్ అండ్ అబోవ్ 2001 పీవీ 1801 పీవీ మనం మెయింటైన్ చేస్తే యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గా ట్రావెల్ ఫండ్ లో 3% లో మనం షేర్ హోల్డర్ అయిపోవచ్చు. 7th ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నా. యాజ్ ఏ సిల్వర్ గా 6 ఇన్కమ్స్ మనం తీసేసుకోవచ్చు. రైట్, ఇక్కడ మీరు ట్రావెల్ ఫండ్ అచీవ్ చేసి ఫారెన్ ట్రిప్ లో మనం కలుద్దాం. మంచి ఇన్కమ్ మీరు తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎవరైతే సిల్వర్ గా ఉన్నారో, ఎవరైతే బ్రాంచ్ గా ఉన్నారో మీరు అందరూ కూడా గోల్డ్ డైరెక్టర్ ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మనం ఫారెన్ ట్రిప్ లో కలవచ్చు. రైట్ ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ కార్ ఫండ్. 3 యాక్టివ్ అచీవర్స్ కన్నా మీరు తీసుకురాగలిగితే స్టార్ డైరెక్టర్ అయ్యి కార్ ఫండ్ కూడా తీసుకోవచ్చు. డిఫరెంట్ లైన్స్ లో 3 యాక్టివ్ అచీవర్స్ తీసుకొచ్చేసి సైడ్ బిజినెస్ జస్ట్ 1001 పీవీ మెయింటైన్ చేసిన వాళ్ళని 5% కార్ ఫండ్ కోసం కేటాయించినటువంటి ఆ మనీలో నుంచి మనం షేర్ తీసుకోవచ్చు. జస్ట్ 3 months యాక్టివ్ గా మీరు సిల్వర్ గా ఉంటే మీ కార్ ఫండ్ 4th మంత్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. జస్ట్ 3 months మాత్రమే ఇలా మనము 65,000, 65,000, 65,000, 55,000 ఈ గ్రూప్స్ నుంచి మినిమం పీవీ ఇలా జస్ట్ 3 months మెయింటైన్ చేస్తే కూడా చాలు. పీవీ కాదు, ఇప్పుడు నేను టర్న్ ఓవర్ చెప్పాను మీకు. 65,000 టర్న్ ఓవర్, 65,000 టర్న్ ఓవర్, 65,000 టర్న్ ఓవర్. లాస్ట్ లో మీ సైడ్ గ్రూప్స్ నుంచి 55,000 లేదా 33,000 టర్న్ ఓవర్ చూపించినా చాలు. 33,000 టర్న్ ఓవర్ చూపించినా చాలు. మీరు సిల్వర్ డైరెక్టర్ యాజ్ ఏ స్టార్ డైరెక్టర్ గా 3 months ఇలా మెయింటైన్ చేస్తే 4th మంత్ నుంచి కార్ ఫండ్ తీసుకొని కార్ అచీవ్ చేయొచ్చు. ఇలా కార్ అచీవ్ చేసినటువంటి వ్యక్తులు నంబర్ ఆఫ్ గా వేలాదిగా ఉన్నారు.
వాళ్ళలో మనం కూడా ఒకరు అవ్వచ్చు. మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నేబర్స్కి కూడా ఈ అవకాశాన్ని మీరు ఇవ్వచ్చు. వాళ్ళని కూడా స్టార్ట్ని చేసి వాళ్ళు కార్ అచీవ్ చేయడానికి కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు 9th ఇన్కమ్ హౌస్ ఫండ్. హౌస్ పర్చేజ్ చేయడానికి మనకు హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ ఫండ్ కూడా 3% కేటాయించారు. ఇక్కడ జస్ట్ యాక్టివ్ అచీవర్స్ని 6 మందిని క్రియేట్ చేస్తే చాలు. ఇది వరకు మనకు 3 ఉన్నారు. 4th పర్సన్ యాక్టివ్ చేస్తే మీరు డైమండ్ అవ్వచ్చు. డైమండ్గా కూడా కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ మీకు ఉన్నాయి. 6th మెంబర్ని కూడా యాక్టివ్ చేస్తే 6 గ్రూపుల కన్నా మీరు రెడీ చేసి ప్రతి గ్రూప్లో ఒక యాక్టివ్ అచీవర్ని తీసుకురాగలిగితే క్రౌన్ డైరెక్టర్ అనే టైటిల్ వస్తుంది. ఈ క్రౌన్ డైరెక్టర్తో పాటు ఈ టైటిల్ని జస్ట్ 3 మంత్స్ మెయింటైన్ చేస్తే 4th మంత్ నుంచి హౌస్ ఫండ్ కూడా వచ్చేస్తుంది. బాగా గమనించండి. 65,000, 65,000, 65,000, 65,000, 65,000, 65,000. నో సైడ్ బిజినెస్. ఇంకా సైడ్ మీరు ఏం చేయక్కర్లేదు. పర్సనల్ పీవీ మాత్రం మీరు జస్ట్ 40 పీవీ మెయింటైన్ చేస్తూ ఉన్నా చాలు. 4th మంత్ నుంచి హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. వెరీ సింపుల్. అండ్ 10th ఇన్కమ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్, ఎలైట్ క్లబ్ బోనస్. ఎలైట్ క్లబ్ బోనస్ 2%లో మనం షేర్ తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ 8 మెంబర్స్ని మీరు వెడ్త్లో యాక్టివ్ అచీవర్స్ని తయారు చేసి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఉండి అందులో ఈ 8 మెంబర్స్లో 4 లైన్స్లో లీడర్స్ని మీరు తయారు చేసి ఉంటే 4 లైన్స్లో మినిమం 2 lakhs, 2 lakhs, 2 lakhs టర్న్ ఓవర్ మీరు చూపించగలిగితే ఎలైట్ క్లబ్ బోనస్లో షేర్ హోల్డర్ అయిపోవచ్చు. ఈ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా మనందరికీ అవకాశం ఉంది. మీరు అందరూ ప్లాన్ చేయండి. మీకు కావాల్సిన సర్వీస్ సపోర్ట్ నేను ఇవ్వడానికి ఎల్లవేళలా రెడీగా ఉన్నాను. నేను ఆల్రెడీ ఈ ఇన్కమ్ అచీవ్ చేశాను, రెగ్యులర్గా తీసుకుంటున్నాను. మీరు కూడా తీసుకోవడానికి కావాల్సిన సర్వీస్ సపోర్ట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఫ్రెండ్స్, ఒక చిన్న స్లోగన్తో మనం ముందుకెళ్తున్నాం. 1 year 1 lakh స్టార్ కార్ టూర్ అని. రైట్, మీరందరూ కూడా స్లోగన్ ప్లాన్ చేసుకొని 1 yearలో స్టార్ అవుతారా, కారు తీస్తారా, లేదంటే నెక్స్ట్ లెవెల్ అచీవ్ చేస్తారా అనేది ఆలోచించండి. నాకైతే అనిపిస్తుంది 1 yearలో క్రౌన్ డైరెక్టర్ అయిపోవచ్చు, ఈజీగా హౌస్ ఫండ్ కూడా అచీవ్ చేయొచ్చు అని చెప్పి. సో ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కోసం, మీటింగ్స్ కోసం, అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మీరు చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ వెల్త్. మీ వీరకుమార్ నాయుడు.